హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈ వ్లాగ్ అయితే సండే రోజు తీసుకున్న వ్లాగ్ అండి. చాలా డేస్ అయిపోయింది. ఓల్డ్ వీడియో అని చెప్పొచ్చు. దగ్గర దగ్గర 1 మంత్ పైనే అయినట్టుంది ఈ వీడియో నేను తీసుకొని. నేను వరుసగా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను ఈ మధ్య అంతా కూడా. సరే వెంటనే పోస్ట్ చేస్తూ ఉన్నా అనమాట. ఈ వ్లాగ్ ఒకటి మిగిలిపోయింది. సరే ఇప్పుడు షేర్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. టెర్రస్ మీదకైతే వెళ్ళొచ్చానండి. సండేనే కుదురుతుందండి టెర్రస్ మీదకి వెళ్ళడానికి. వెళ్ళి రావడంతో నేను మా వారు ఇద్దరం కాఫీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బాల్కనీ కొంచెం వాష్ చేద్దాము అనుకుంటున్నాను. నైట్ వర్షం పడి ఇక్కడంతా కూడా వాటర్ లాగా పడి అండ్ దుమ్ము కూడా ఒకలాగా అనిపిస్తూ ఉనింది. సరే ముందు వాష్ చేద్దాము అని చెప్పి ఇలా బాల్కనీ అయితే వాష్ చేసుకున్నాను. అండ్ అలాగే డిష్ వాషర్లో గిన్నెలన్నీ నింపాను అనుకోండి, చేత్తో కడగాల్సినవి చాలా కొన్ని గిన్నెలే ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ టబ్ అంతా నింపాను కదా, ఒక టబ్బుడు గిన్నెలు అయితే చక్కగా సర్దుకోవచ్చండి డిష్ వాషర్లో. ఏదైనా మనం సర్దుకునే దాన్ని బట్టే ఉంటాయి. కొంచెం టాక్టీస్ యూస్ చేసాము అంటే కొంచెం ఎక్కువ గిన్నెలే లోడ్ చేయొచ్చు. అండ్ మనం కడగాల్సిన గిన్నెలు అయితే మాత్రం చాలా కొన్నే ఉంటాయి. సో అలా టబ్బు మళ్ళీ లోపల పెట్టేసి వచ్చి బాల్కనీ అంతా వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉన్న గిన్నెలు కూడా వాష్ చేసేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని మార్కెట్కి వెళ్ళామండి. నేను మా వారు ఇద్దరం వెళ్ళాము. ఈసారి నేను కూడా వెళ్ళాను అనమాట. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి ఈ రొయ్యలు ఒలుస్తూ ఉన్నాను. ఆ రొయ్యలలో నరం ఉంటుంది. ఈ నరం కానీ మనం తీయలేదనుకోండి డైజెషన్ ప్రాబ్లం అయితే కంపల్సరీ వస్తుంది. హెల్త్కి అంత మంచిది కాదనమాట. ఆ రొయ్యలు నీట్గా వాళ్ళు క్లీన్ చేసిస్తారు కదా, మళ్ళీ నేను ఏంటంటే వాటర్లో వేసేసి ఇలా చాక్తో పైన ఉంటుంది కదా రొయ్యకి, అలా లైట్గా మనం హోల్ చేసి క్రాక్ లాగా ఇచ్చేసి పైన ఇలా నెమ్మదిగా నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా తీసారు అనుకోండి నరం మొత్తం అలా వచ్చేస్తుంది అనమాట. కానీ 40 మినిట్స్ అలా పడుతుందండి. మార్కెట్ నుంచి వస్తూ మధ్యలో సంతలాగా జరుగుతుంది. అక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాను. ఆ రోజు ఫిష్ తీసుకొచ్చాను, అలాగే రొయ్యలు కూడా తీసుకొచ్చాను అనమాట. మా ఇంట్లో ఎవ్రీ వెనస్డే అండ్ అలాగే సండే నాన్ వెజ్ అయితే ఉంటుంది. వెనస్డే రోజు రొయ్యలు చేసుకుందామా అన్నట్టు తెచ్చాను అనమాట. సో అవన్నీ క్లీన్ చేసేసి కొంచెము పసుపు అలాగే కొంచెం సాల్ట్ అది కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. డీప్లో పెడతాను, అంటే ఎక్కువ రోజులు నిలవైతే ఉంచను. ఎప్పటికప్పుడు ఎన్వి ఫ్రెష్గానే తెచ్చుకుంటాము, చేసుకుంటూ ఉంటాను. ఈ చేపలైతే ఆ రోజు ఏదో కార్తె అనమాట, మంచిది అని కూడా అంటూ ఉండే. మార్కెట్లో అయితే ఎంత రష్ ఉన్నారో అసలు ఒకరినొకరు అలా చూసుకోవట్లేదు, ఫిష్లను అలా చూసుకుంటూ తగులుకుంటూ వెళ్తున్నారు. చాలా పెద్ద మార్కెట్ అయితే పెట్టారనమాట మాకు నియర్ బైయే. అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళి చేపలు అలాగే రొయ్యలు అయితే తీసుకొచ్చాము. నేనేంటంటే ఫ్రై చేద్దాము అని చెప్పి కొన్ని చేపలు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది కూడా మీకు చూపిస్తాను. వీడియో తీసుకున్నా అనమాట. అండ్ ఇక్కడైతే మాత్రం పులుసు పెడుతున్నానండి. 1 కేజీ చేపలైతే పులుసు పెడుతున్నాను మధ్యాహ్నం లంచ్లోకి, అలాగే నైట్ డిన్నర్లో కూడా సరిపోతుంది కదా. సండే ఒక్క రోజు అండి, 3 టైమ్స్ వంట చేసే పని ఉండదు. ఓన్లీ 2 టైమ్సే చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్. నైట్ ఏంటంటే మధ్యాహ్నం చేసిందే ఉంటుంది, బిర్యానీయో రైసో లేకపోతే చపాతీలు కర్రీస్ అలా చేస్తాం కదా. అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి మధ్యాహ్నం చేస్తాను లంచ్. ఇలా చేయడం ఓన్లీ మా ఫ్యామిలీ మేము ఉన్నప్పుడే చేస్తాము. ఇంటికి ఎవరు వచ్చినా కూడా మళ్ళీ నైట్ డిన్నర్ అయితే మస్ట్ అండ్ షూట్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే మాత్రం ఫిష్ కొన్ని పీసులు పక్కన పెట్టేసి మ్యారినేట్ అయితే చేసి పెట్టున్నానండి. పెరుగులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా మొత్తం కలిపేసుకొని ముక్కలకి చక్కగా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బయటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఈవినింగ్ స్నాక్ లాగా ఫిష్ ఫ్రై చేసిద్దాము పిల్లలకి అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. నెల్లూరు చేపల పులుసు అయితే చేశానన్నమాట ఈరోజు. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఫిష్ అయితే ఎక్కువ సార్లే చేసుకుంటాము చికెన్ కంటే కూడా.
ఎందుకంటే మాకు ఫిష్ బాగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫిష్ మార్కెట్ మాకు ఇంటికి దగ్గరే, వెళ్ళి తెచ్చుకుంటాము, చేస్తూ ఉంటాను. కాకపోతే వీడియోస్లో ప్రాపర్గా చూయించను అనమాట. ఎప్పుడో రేర్గా సండే వ్లాగ్స్ షూట్ చేస్తూ ఉంటాను కాబట్టి. ఈ వ్లాగ్ తీసేటప్పటికి టెడ్డీకి స్కూల్ కూడా ఓపెన్ కాలేదు. టెడ్డీకి బుక్స్ చెప్పారనమాట, కొన్ని గైడ్లు అవి తెచ్చుకోమన్నారు. 10th వచ్చింది కదా టెడ్డీ, తన కోసం వచ్చాము. 7 అలా వచ్చాము. షాప్ ఏంటంటే బుక్ స్టాల్ 8:30 వరకు ఉంటుంది. అన్నానగర్లో అయితే ఉందండి, అన్ని బుక్స్ అందులో అవైలబుల్గా ఉంటాయి, గైడ్స్. సరే అక్కడ ప్రిఫర్ చేస్తారు వీళ్ళ స్కూల్ వాళ్ళు, తెచ్చుకోమని చెప్తారు కాబట్టి అలా తెచ్చుకొని, ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి నాకు ఇష్టమైన జింజర్ టీ తాగుదాము అనిపించింది. అడిగాను అనమాట, టీ కూడా తాగేసి వెళ్దాము అని. ఓకే అన్నారు. నేనైతే టీ చెప్పుకున్నాను, నా కంపెనీగా ఈయన లెమన్ టీ చెప్పుకున్నారు. పిల్లలు ఇంకేం తీసుకోలేదన్నమాట. ఇంటికి పోయి డిన్నర్ చేసేద్దాం కదా అని చెప్పి 8:30 కల్లా ఇంటికి వచ్చేసాము. ఈరోజు కొంచెం లేట్ డిన్నర్ టైము, బట్ పర్లేదు, బయటకు వెళ్ళినప్పుడు అలాగే లేట్ అవుతుంది కదా. డిన్నర్ తినేసిన తర్వాత నైటే గిన్నెలన్నీ వాష్ చేశానండి. నెక్స్ట్ డే మండే రోజు నేను పూజ చేసుకుంటాను కదా, అందుకని ఎన్వి చేసిన రోజు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని మార్నింగ్ లేచి ఇక వంట మళ్ళీ యాజ్ యూజువల్ అండి. టెడ్డీకి ఆ రోజు నుంచి స్కూల్ ఉందన్నమాట. సో టెడ్డీ ఫస్ట్ డే స్కూల్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కొంచెం లేట్గా. ఆ రోజు ఫస్ట్ డే స్కూల్ కాబట్టి పిల్లల కంటే కూడా మనకే కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కాబట్టి నేను 4:45 అయితే నిద్ర లేచానండి. టెడ్డీకి క్యారెట్ రైస్ చాలా ఇష్టం, అందుకని చెప్పి వన్ సైడ్ మా వారికి కూడా ఆఫీస్ ఉంటుంది కదా, సో మా వారి కోసం అండ్ నాకు ధనుష్కి మధ్యాహ్నం లంచ్కి అన్నట్టు వంకాయ కర్రీ మసాలా అది వేసి చేస్తాను, టేస్ట్ చాలా బాగుంటుంది. టెడ్డీకి మాత్రం క్యారెట్ రైస్ అయితే చేశానండి. టెడ్డీ స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ చేసుకోవాలి కదా, పూజకు ముందు ప్రిపరేషన్ అనమాట. ఈలోపు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ అలాగే ఏవైతే వండుంటానో అవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేశాను. గుమ్మం ముందు ఊడ్చేయడం, తడిబట్ట పెట్టడం, ఇల్లంతా కూడా ఊడ్చుకోవడం, తడిబట్ట పెట్టేయడం. అండ్ అలాగే పూజ రూమ్లో చక్కగా ముందు రోజు బయటికి వెళ్ళున్నాను కాబట్టి పూలు కూడా తెచ్చుకున్నానండి. ఇలా పూలన్నీ సర్దుకొని చక్కగా పూజ అయితే చేసున్నాను. మండే రోజు బ్రేక్ఫాస్ట్ అయితే తిననండి, ఒకసారి లంచ్ చేసేస్తానమాట. సో లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఈ ఆయిల్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. 1 month పైన అయిపోయిందని చెప్పాను కదా, అప్పుడు ప్రిపేర్ చేసుకున్నా అనమాట. ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటూనే డిలే అయిపోయింది. కానీ అసలు నిజంగా అనుకోవాలి, అన్ఎక్స్పెక్టెడ్గా మన వ్లాగ్లో లాస్ట్ ఫ్రైడే ఒక అమ్మాయి కామెంట్ పెట్టుంది కదా, ఏదైనా మంచి ఆయిల్ ఉంటే సజెస్ట్ చేయండి అని. నాకు నిజంగానే మంచి ఆయిల్ అని, హెయిర్ గ్రోత్ అవుతుందని నాకు పెద్దగా తెలియదండి. నేనైతే ఏదైతే యూస్ చేస్తానో అదే మీతో షేర్ చేసుకుంటాను. మీరు చూస్తూనే ఉంటారు కదా ప్రమోషన్స్, అవి కూడా నేనేం చెయ్యను అసలు. మెయిల్స్ కూడా అస్సలు చెక్ చేసుకోను అనమాట. సరే ఈ విషయం నేను తర్వాత మాట్లాడతానులేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఏదైతే యూస్ చేస్తామో, గానిగ ఆయిల్ అయితే నేను కోకోనట్ ఆయిల్ అండి, అది ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ ఉంటుంది కదా మనం వాటర్ తాగుతాము, ఆ గ్లాస్ వేసుకున్నాను. ఇందులోకి కలబంద ముక్కలు వేసుకున్నాను, అలాగే మందారము, ఉసిరికాయ, కరివేపాకు, కొన్ని మెంతులు, 2 లవంగాలు వేసి బాగా మరిగే వరకు. ఏవైతే మందారం పూలైతే నాకు ఫ్రెష్గా దొరకలేదండి, అందుకని చెప్పి ముందు రోజు దేవుడికి పెట్టినవి తీసేసి వాటినే వేసానమాట. పర్వాలేదు, అవైనా సరిపోతుంది. ఇంకా అంతవరకు అయితే బాగా మరిగించుకున్న తర్వాత వడగట్టేసి ఒక గాజు గ్లాసులో అయితే వేసి పెట్టుకున్నాను. అంతటితో ఆ రోజు తీసుకున్న వ్లాగ్ అయిపోగా ఈ వీడియో మాత్రం రీసెంట్గా తీసుకున్నానండి. ఫైనల్గా ఈ ఆయిల్ మాత్రమే మిగిలిందనమాట. ఇన్ని రోజులు యూస్ చేస్తూ ఉండడం వల్ల నిండుకుంది ఆయిల్, మళ్ళీ ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేస్తే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆయిల్ ఏంటంటే స్నానం చేసే ముందు, అదే హెడ్ బాత్ చేసే ముందు చక్కగా అప్లై చేసుకుంటానండి. కుదుళ్ళకి మొత్తానికి పట్టే విధంగా
మునివేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళతో స్మూత్గా మసాజ్ చేసుకుంటానన్నమాట. మొత్తం హెయిర్ అంతా పట్టే విధంగా అప్లై చేసుకుంటాను. గోరువెచ్చగా వేడి చేసుకుంటా అనమాట. ఆ బాటిల్లో ఉన్న ఆయిల్ గిన్నెలోకి మనకు ఎంత కావాలో క్వాంటిటీ, మన హెయిర్కి ఎంత పడుతుందో తెలుస్తుంది కాబట్టి అంత క్వాంటిటీ తీసుకొని లైట్గా హీట్ చేసుకొని ఇలా స్మూత్గా మసాజ్ అయితే చేసుకుంటాను, మొత్తం కుదుళ్ళకి పట్టే విధంగా. అండ్ హెయిర్ అంతా ఆయిల్తో నానే విధంగా పెట్టుకుంటా అనమాట. అలా ఒక 2 అవర్స్ 1 అవర్ మనం పనులన్నీ చేసుకుంటాం కదా, తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చండి. షాంపూ కూడా ఏ షాంపూ అయినా యూజ్ చేయండి, బట్ డైరెక్ట్గా పెట్టకుండా కొంచెం జగ్గులో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం షాంపూ వేసుకొని బురుగులాగా చేసుకొని దాంతో హెడ్ బాత్ చేసుకోండి. చాలా వరకు హెయిర్ కంట్రోల్ అవుతుంది అన్నమాట. అండ్ ఈ ఆయిల్ వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, ట్రై చేయండి. అమ్మ ఈ కామెంట్ పెట్టబట్టే నాకు గుర్తొచ్చింది. ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను కదా, సరే అది ఎడిట్ చేసి పెట్టేద్దామని చెప్పి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.